హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మంది రైతుల ఖాతాలలోకి హోళీ పండుగ సందర్భంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. సో రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి హోళీ పండుగ కానుకగా మరో 2 గంటల్లో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వీడియోలో అయితే నేను మీకు ఇస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే సో వాళ్ళందరికీ కూడా వీడియోని అయితే మీరు షేర్ అయితే చేయండి. ఎందుకనంటే చాలామంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ రెండు పథకాలకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీరు కనుక ఈ వీడియోని షేర్ కనుక చేసినట్లయితే సో వాళ్ళైతే ఈ యొక్క అప్డేట్స్ కూడా ఈజీగా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం తీసుకొచ్చిన పథకమే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక ఏడాది కాలంలో 20,000 రూపాయల వరకు రైతులకు అందిస్తూ ఉంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి. ఈ యొక్క 20,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు. ఇప్పుడు తాజాగా వెలువడించినటువంటి మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలని కేవలం 3 విడతల్లో మాత్రమే ఇవ్వనుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు డబ్బులను విడుదల చేస్తుందో ఆ టైంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరుగా ఒక్కొక్క రైతు ఖాతాలోకి మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడే అదేవిధంగా 3 విడతల రూపంలో విడుదల చేస్తూ వస్తుంది. ఇక తాజాగా వెలువడించినటువంటి ఉత్తర్వుల ప్రకారం చూస్తే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకి 20,000 రూపాయలని ఒక ఏడాది కాలంలో సొంత భూమి కలిగిన వారికి అందివ్వడం జరుగుతుంది. అయితే మీకు గనక సొంత భూమి లేకపోతే ఎవరైనా సరే లీజుకు తీసుకొని చేస్తున్నటువంటి వారు అంటే కౌలు రైతులు కనుక ఎవరైనా ఉంటే అటువంటి కౌలు రైతులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలనైతే అందిస్తుంది. ఈ లెక్క ప్రకారం తాజాగా వెలువడించినటువంటి మనకు అర్హుల లిస్టు విధానం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతులు అర్హతలు పొందినట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 46 లక్షల మంది రైతులకు గాను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ రెండు పథకాలలోని చివరి విడతని మనకు విడుదల చేయాలని డిసైడ్ చేశారు. అయితే వీటికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు అంటే మార్గదర్శకాలు అనేటివి మార్పులు చేర్పులు చేయడంతో ఈసారి దాదాపు 5 లక్షల మందికి పైగా ఈ యొక్క బెనిఫిట్ అయితే ఆగిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరెవరికి డబ్బులు రావు అన్న విషయానికి మనం వచ్చి తర్వాత మనకు ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి, ఎవరెవరికి వస్తాయో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా చిన్న సన్నకారు అయితేనటువంటి ఎవరైనా సరే 10 ఎకరాల లోపల ల్యాండ్ కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 రూపాయలు అయితే ఇచ్చేస్తుంది. కానీ 5 ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే 10 ఎకరాలు ఉన్నటువంటి వారు బ్రదర్ మాకు చాలామంది కామెంట్స్ కూడా చూశాను నేను. సో బ్రదర్ మాకు వచ్చేసి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5,000 రూపాయలు ఫస్ట్ విడతలో వేసింది. రెండో విడతలో కూడా 5,000 వేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి లాస్ట్ విడతలో 4,000 రూపాయలు వేస్తుంది కదా. ఇదైనా మాకు వస్తుందా రాదా, మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2 విడతల డబ్బులు కూడా మాకు ఇంతవరకు పడలేదని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. కేంద్ర ప్రభుత్వం దాని యొక్క రూల్స్ అనేది విధి విధానాలు అనేటివి 10 ఎకరాల వరకు మనకు ఎలిజిబిలిటీలోకి తీసుకొచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు కేవలం ఇలా గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల వరకు ఇచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వారికి మాత్రమే ఇస్తుంది. దీన్ని మనకు చిన్న సన్నకారు రైతులు అని చెప్పేసి గుర్తిస్తుంది. ఈ విధి విధానాల ప్రకారంగా చాలామందికి అనర్హత అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇదైతే మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక మనకు సెకండ్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతి విడతలో కూడా 3 సమాన వాయిదా పద్ధతిలో 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తొలి విడతలో 5,000, రెండో విడతలో 5,000, ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా 3 విడతలో 4,000 రూపాయలు, ఈ విధంగా 14,000 రూపాయలు తీస్తుంది. టోటల్ కలిపితే ఒక్క రైతుకి 20,000 రూపాయలు వస్తాయి. అయితే ఇప్పుడున్నటువంటి మార్గదర్శకాల్లో
కొన్ని అయితే మనకు అప్డేట్ అయితే చేశారనమాట. సో ముఖ్యంగా పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌ని అయితే ఖచ్చితంగా జోడించాలని చెప్పేసి ఆ రూల్‌ని అయితే మనకు ఫైనలైజ్ అనేది చేయడం జరిగింది. సో ఇక నుంచి మనకు ఆధార్ కార్డ్‌కి మనకి ఏదైతే పట్టాదారు పాస్‌బుక్‌కి లింక్ అనేది లేకుండా ఉంటాయో, అంటే వెబ్ లాండింగ్ అనేది లేకుండా ఉంటుందో, అటువంటి రైతులందరినీ కూడా అనర్హులుగా గుర్తించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించడం జరిగింది. ఇక మరొక రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే భూమి కలిగిన రైతు ఉంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఈకేవైసీ లేనటువంటి రైతులందరినీ కూడా ఫైండ్ ఔట్ చేసి వాళ్ళని తొలగిస్తున్నారు. సో ఎందుకు వాళ్ళని తొలగిస్తున్నారు అంటే ఈకేవైసీ ద్వారానే మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒరిజినల్ అర్హులనైతే గుర్తిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఆదేశాల ప్రకారం మనకు ఇది గనక లేకపోతే ఏది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి ఈకేవైసీ కనుక లేకపోతే ఖచ్చితంగా వాళ్ళనైతే తొలగిస్తారనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో రూల్ విషయానికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్. మూడో విషయానికి వస్తే చాలామంది రైతులు ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్నారు. సో ఇటువంటి వారందరినీ కూడా మనకు ఫైండ్ అవుట్ చేసి కేంద్ర ప్రభుత్వం వారందరికి కూడా ఈ యొక్క పథకం యొక్క బెనిఫిట్ అయితే నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో కాబట్టి ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసినటువంటి నేపథ్యంలో చాలామందికి ఈసారి డబ్బులైతే విడుదల కావు. ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పే మాట రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంది. సో అదేంటో చెప్తాను. దీనివల్ల అంటే ఈ ఒక్క కండిషన్ వల్ల దాదాపు 2-5 లక్షల మంది మధ్యలో అనర్హులైతే అవుతున్నారని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు ఈ లిస్టులో ఉన్నారేమో చూసుకోండి. ఇది ఏంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్తుందంటే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి. రైతు గుర్తింపు కార్డుకి మీరు నమోదు చేసుకుంటేనే మీకు రాబోయే కాలంలో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, అన్నదాత సుఖీభవ స్కీమ్ కావచ్చు, అలాగే వీటి రెండుతో పాటుగా మనకు ఏదైనా సరే పంట నష్ట పరిహారం కావచ్చు, మనకు పంట నష్ట పరిహారంతో పాటు ఏవైనా సబ్సిడీ రేట్లకి ఎరువులు, విత్తనాలు ఇట్లాంటివి ఏవైనా సరే మనకు కావాలి అంటే ఖచ్చితంగా రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అయితే అప్లై చేసుకోవాలి. సో దీన్ని మనం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అంటే మన దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సరే అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోయేసి ఏదైనా అంటే మీరు బయట వెళ్తే కుదరదు. మీ సర్కిల్‌లో, మీ మండలంలో గానీ, మీ ఏరియాలో గానీ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది కదా! అక్కడికెళ్ళేసి మీకు కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదారు పాస్‌బుక్కు, ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబరు ఇవి 2 తీసుకొని మీరు గనక వెళ్ళినట్లయితే అక్కడ మీకేం చేస్తారంటే ఈ పథకానికి సంబంధించి అంటే ఏదైతే రైతు గుర్తింపు నమోదు సంఖ్య ఉందో దానికైతే మీకు అప్లై చేస్తారు. రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మీరు అప్లై చేసుకుంటే చాలు. మీకు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు ఎలాంటి భూమి వేస్తున్నారు, మీ పేరు మీద ఎంత భూమి ఉంది, మీకు పంట నష్ట పరిహారాలు ఇవన్నీ కూడా సకాలంలో అందుతున్నాయా లేదా, రైతు భరోసా, మరి అన్నదాత సుఖీభవ, మరియు మనకు పీఎం కిసాన్ ఇట్లాంటి పథకాలన్నీ కూడా మనకు ఎవర్ గ్రీన్గా అయితే మనకు అందిస్తారనమాట. సో కాబట్టి దీన్ని అయితే చేసుకోండి. చాలామంది ఈ యొక్క రీజన్స్తో, ఈ 3 రీజన్స్తో చాలామందికి అనర్హత అయితే వచ్చి వారికి పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా పడకుండా బ్రేక్ అయితే అయిపోతున్నాయి. సో కాబట్టి మీరైతే ఈ పాయింట్స్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనకు మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 46 లక్షల మంది రైతుల ఖాతాలలో గాను మనకు హోళీ పండగ కానుకగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేస్తారండి. సో ఆయన విడుదల చేసిన 2 అవర్స్ తర్వాత ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన బటన్ నొక్కిన 2 గంటల్లోనే దాదాపు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలనైతే నేరుగా అయితే విడుదల చేస్తూ ఉందన్నమాట. ఇక అదే రోజున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు విడుదల చేసిన వెంటనే కంప్యూటర్లో బటన్ అయితే నొక్కుతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 4,000 రూపాయలతో వస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2,000 రూపాయలు వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్స్తో పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరుగా అయితే డబ్బులైతే విడుదల చేస్తారు. విడుదల చేసిన అనంతరం 2 గంటల నుంచి అయితే అందరి ఖాతాలకి పడుతూ వస్తాయన్నమాట. సో ఇదైతే మనకు చాలా అంటే చాలా హ్యాపీ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మనకు ఈ పథకానికి సంబంధించి ఏమైనా సరే మనకు సాంకేతిక కారణాల వల్ల ఎక్కడైనా మనకు మిస్ అయితే ఈ పథకాన్ని రిలీజ్ చేయడం మనకు వెంటనే ఉగాది అయితే ఉందన్నమాట. ఈ మంత్లోనే ఉగాది కూడా ఉంది. సో ఉగాదికి అయితే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా తన నిర్ణయాన్ని అయితే మార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ హోళీ పండుగ కానుకగా లాస్ట్ టైం చూసుకున్నా కానీ మనకు హోళీ పండుగ కానుకగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబ్బులు విడుదల చేశారు. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తారని చెప్పేసి మనకు ఆదేశాలు కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో మనకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క అప్డేట్ అయితే మీకు వీడియో చేసి తెలియజేస్తున్నాను. సో
త్వరలో మనకు ఇది గనక మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉగాదికంతా కూడా అయితే వేసేదానికైతే చూస్తున్నారు. చూడాలి మరి ఈ పథకాలకు సంబంధించి ఎప్పటి నుంచి మనకు డబ్బులనేది రావడం జరుగుతుంది. సో ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావనేది అయితే ఈ వీడియోలో ఫైనల్‌గా అయితే వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.